ఇదేందో నాకు కూడా ఐడియా లేదు కానీ చూపిస్తున్నా. చూడరా ఫ్రెండ్స్, చూస్తుర్రుగా ఫ్రెండ్స్, వస్తూనే ఉన్నారు. ఈడనే నేను ఉండిపోతున్నా ఆ వీడియోకి పట్టుకొని. మొత్తం మా అక్కలు మా బావలు ముంగారు వెళ్ళిపోయారు. వాళ్ళని కానీ నేను క్యాచ్ చేయకుంటే ఈడనే కలిసిపోతా. మొత్తం తెలంగాణలో తిరిగేస్తా గల్లీ గల్లీ. చూసిర్రా? ఫ్రెండ్స్, శ్రీరామదాసు సినిమా చూసిర్రు కదా, నాగార్జున. ఆయన్ని జైల్లో పెట్టిర్రు, ఐడియా ఉందా? పలుకే బంగారమాయన గోదండ స్వామి. అది ఈడనే చేసేది. ఈ ప్లేస్ ఒక మూవీలో షూట్ అయింది. షుర్రా అట్లుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ మూవీలో ఆ సాంగ్ ఉంటుంది. నేనంటే నా నువ్వు, నువ్వంటే నేనవ్వు, నేనంటూ నువ్వంటూ నేనుగా. ఆ సాంగ్ ఈడనే షూట్ అయిందంట. అండ్ అది కాకుండా యమదొంగ మూవీ ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఆ మూవీలో కూడా ఎన్టీఆర్ది ఈడనే ఫైట్ ఉంటుంది. ఫైట్లో ఎన్టీఆర్ని చంపేస్తారు కదా, చెమబొట్టులు వచ్చి ఎన్టీఆర్ని తీసుకెళ్తారు, యముడి కాడే తీసుకెళ్తారు. ఆడ లొల్లి పెట్టుకొని పచాయించి స్వచాయించి గుంజి పొందబెడతాడు కొడుకుల్ని. ఆ సీన్ జరిగింది ఈడనే. మంచిగా ఉండదా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెద్దమ్మ తల్లి గుడికి వచ్చాం. హైదరాబాద్ హైటెక్ సిటీ లోపల నుంచి ఫిలిం నగర్ వెళ్ళే రూట్లో. పెద్దమ్మ తల్లి అంటే మేబీ ఐడియా వస్తూ ఉంటుంది పాటికి, ఎందుకంటే ఇక్కడ బాగా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇది ఓన్లీ ఇక్కడ తెలంగాణలో మాత్రమే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. మరి చూసేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, అమ్మవారి ధ్వజస్తంభం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కాయిన్స్ పెడితే నమ్మిన కోరిక జరుగుతుంది, అంటే ఐ మీన్ నెరవేరుతుంది తెలంగాణ మొదలు అన్నమాట. ఫస్ట్ ట్రై చేస్తుంది, చూద్దాం. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మంత్రగలే. కాయిన్ సక్సెస్ఫుల్గా స్టాండ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చెయ్యాలి, ఏం జరుగుద్ది అనేది ఆ పెద్దమ్మ తల్లి చూసుకుంటాం. జై పెద్దమ్మ తల్లి.
దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి బయటకు కూడా వచ్చాం. ఆల్మోస్ట్ కార్ ఎక్కేస్తే నెక్స్ట్ రీచ్ అయిపోవడమే. బాగా ఆకలి మీద కూడా ఉన్నాం. ఎవరికంత ఇది లేదు, కానీ ఎన్టీఆర్ అన్నది మాత్రం తెలుసు కదా ఓన్లీ. జై ఎన్టీఆర్. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. ఫ్రెండ్స్, ఇదే విధంగా చూస్తున్నట్టయితే మన ఎన్టీఆర్ ఇంటికి వచ్చాం. ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ సెలబ్రిటీస్ హౌసెస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హౌస్. వెళ్ళిపోమంటున్నారు, మంచినవ్వట్లేదు. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు చూసారా? గేట్లు కూడా పార్కింగ్ చేసి క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి ఫ్యాన్స్ మా అమ్మ మాత్రం మా అందరూ వెనకడుగు చేశారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం డైరీ గారు చిరంజీవి కలుస్తారంటే అలాగనే ముఖమే చెప్పారు ఇంటికి వెళ్ళిపోండి అనేసి. వీళ్ళందరూ ఇక్కడ స్టేయింగ్ వచ్చేస్తుండ్రు. ఇది కూడా కావాలండి చిరంజీవి. చెప్పులు లేకుండా చిరంజీవి చూద్దాం. కాకపోతే వెళ్తున్నాడు. మనం ఇనార్బిట్ మాల్లో ఉన్నాం, హైటెక్ సిటీ. నెక్స్ట్ మేబీ ఇంకో 2.5 yearsలో ఇక్కడ మన వైజాగ్లో ఓపెన్ అయిపోతుంది. మన పోర్ట్ హాస్పిటల్ రూట్లో ఉంది కదా ఫ్రెండ్స్, అదే రూట్లో మన ఇనార్బిట్ మాల్ పార్ట్ 2 అక్కడ రాబోతుంది. దానికి ప్లేస్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయింది కదా. మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన జరిగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే ఇనార్బిట్ మాల్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. అంటే మేబీ ఎలా ఉంటుందని నేను చెప్పను, కాకపోతే చూద్దాం. నేను కూడా రావడానికి ఫస్ట్ టైం కదా. వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే స్వాగతం. మనం ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ గార్డ్ దగ్గర ఉన్నాం. ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మెమోరియల్ గార్డ్ దగ్గరికి వచ్చాం. చూపిస్తాం. ఎన్టీఆర్ గార్డెన్స్, నందమూరి తారక రామారావు స్మారక ప్రాంగణం. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. బిర్లా మందిర్కి వచ్చాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్, బిర్లా మందిర్ చూసేద్దాం రండి. అవతారకుడౌ అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేసినివా, నను బంధ విముక్తుని చేసినివా. హరి శ్రీ హరి హరి. ఆ బురదంతా ఎందుకు నీకు అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా.
ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి 3 ఆడపిల్లలు.